అంటే దానికి శంకరాచార్యుల వారు చూపించినటువంటి చేసినటువంటి ధర్మోద్ధారమే విశేషంగా కారణం. అంతేకాదు ఇవాల్టి రోజున మనం చూస్తున్నటువంటి ఇప్పుడే చాలామంది చూశారు, కొన్ని నెలల క్రితం అందరూ కూడా చూశారు, మన దేశంలో విశేషంగా కుంభమేళా అని పెద్ద మహోత్సవం జరిగింది. ఆ కుంభమేళాలో ఎన్నో కోట్ల మంది, 50 కోట్ల మంది కంటే కూడా ఎక్కువ మంది ఆ సందర్భంలో అది జరిగేటటువంటి కొన్ని రోజుల్లోనే అందరూ కూడా అక్కడికి వచ్చి పాల్గొన్నారు. ఇటువంటి దీని గురించి శాస్త్రముల్లో ఆ పవిత్రమైనటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి స్నానం చేయడం వల్ల కలిగేటటువంటి విశేషమైన ఫలం గురించి పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఈ విధంగా ఆచరణలోకి తీసుకొచ్చి అందరూ కూడా ఫలానా సమయంలో ఇక్కడికి రావాలి, ఆ త్రివేణి సంగమ స్థలానికి అందరూ కూడా వెళ్ళి అక్కడ పవిత్రమైనటువంటి స్నానాన్ని ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని ఉపదేశించి దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి వారు ఎవరు అనంటే అది కూడా శంకర భగవత్పాదాచార్యుల వారు. అంత ఆ జనాలందరిలో కూడా అటువంటి ఒక ఐకమత్యాన్ని వారు శంకరాచార్యుల వారు తీసుకొచ్చారు. అందుకే ఒక విషయం ఉంది, ఏమిటి అనంటే ఒక కాలంలో అది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన. ఏమిటి అనంటే ఒక సందర్భంలో ఒక ప్రధానమంత్రి, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి ఆయన ఒకసారి ఏం చేశాడు అనంటే, నేను జనాలందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి, కాబట్టి దానికోసం ఒక పెద్ద కార్యక్రమాన్ని సభను ఏర్పాటు చేయండి, జనాలందరూ కూడా చాలామంది రావాలి అని చెప్పి ఆయన చెప్పాడు. వెంటనే దానికంతా ఏర్పాట్లు చేశారు, జనాలంతా చాలామంది వచ్చారు, దాదాపుగా 1,00,000 మందికి పైగా జనాలు వచ్చారు ఆ రోజు. ఈయన అట్లా ప్రధానమంత్రి ఏదో ఘోషణ చేయబోతున్నారు, ఏదో ప్రకటించబోతున్నారు అనేటటువంటి విషయం తెలుసుకోవడం కోసం దాదాపు 1,00,000 మందికి పైగా జనాలు అక్కడికి వచ్చారు. వచ్చి ఆ రోజంతా వినడం కోసం అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు ఆ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రి అన్నట్ట పక్కనున్న ఆయనతో, పక్కనున్న పండితుడితో అన్నాడు, ఏమిటి అనంటే, చూసారా అండి, నాకున్న శక్తి చూసారా, నేను ఇలా ఒక విషయం చెప్పాలి అని ప్రకటించిన వెంటనే ఇన్ని లక్షల 1,00,000 మందికి పైగా జనాలు ఇక్కడికి వచ్చి వచ్చారు, నేను చెప్పేది వినడం కోసం ఇంతమంది ఇక్కడికి వచ్చారు, చూసారా నాకెంత అనుయాయులు ఉన్నారో, నాకెంతమంది అనుయాయులు ఉన్నారో చూసారా అని చెప్పి ఆయన పక్కనున్నటువంటి పండితుడితో అన్నట్ట, ఇది నా యొక్క శక్తి అని అన్నట్ట. అప్పుడు ఆ వెంటనే పక్కన ఉన్నటువంటి పండితుడు ఆయన అన్నట్ట, ఏమిటి అనంటే, అయ్యా మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇంత పెద్ద స్థానం, ప్రధానమంత్రి అంటే అన్నిటికంటే చాలా పెద్ద స్థానం దేశంలో, అటువంటి పెద్ద స్థానంలో ఉన్న మీరు ఇలా ప్రకటన చేసినప్పుడు దానికోసం 1,00,000 మంది వచ్చారు అంతే. కానీ మీరు ప్రధానమంత్రి కాబట్టి మీరందరికీ తెలుసు, మీ గురించి అందరికీ తెలుసు కాబట్టి మీరు చెప్పినప్పుడు ఇంతమంది 1,00,000 మంది ఇక్కడికి వచ్చారు. కానీ మీరు కనుక చూస్తే ఏదో ఒక ఊళ్ళో ఎక్కడో ఒక మూల ఒక పండితుడు, పరంపరగా అధ్యయనం చేసినటువంటి ఒక పండితుడు తాను రాసినటువంటి పంచాంగంలో ఫలానా సంవత్సరం ఫలానా రోజు నుంచి కుంభమేళా అనేది జరగబోతున్నది అని ఒక్క మాట రాస్తే ఎన్నో కోట్ల మంది అక్కడికి వస్తారు, అక్కడ స్నానం చేయడానికని దాంట్లోకి వస్తారు. అంటే అక్కడికి ఏమైంది, ఆ రాసిన ఆయన ఎవరు అనేది ఎవరికీ తెలియదు, ఆ రాసిన వ్యక్తిని ఎవరు చూడలేదు, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన పంచాంగం మాత్రమే మన ముందుకు వచ్చింది, ఆయన ఎవరు ప్రత్యక్షంగా చూడలేదు, అథవా ఆయన ఎక్కడున్నాడు ఏమిటనేది కూడా తెలియదు. కానీ ఆయన ఎక్కడో కూర్చొని ఒక మాటని ఇలా రాస్తే ఆ ఒక్క వాక్యాన్ని తీసుకొని ఇంత శ్రద్ధతో ఇంతమంది ఎన్నో కోట్ల మంది ఎంతెంతో దూరం